హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మారి సర్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన బైసన్ మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటూ ఈ సినిమాలో మన హీరో వచ్చేసి ఒక కథలే ఓవరాల్ ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా చూసుకుంటే మారి సర్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ. సో ఆయన మేకింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ షార్ట్ అయితే ఉంటుంది. అదే రకంగానే ఈ మూవీలో కూడా కొన్ని కొన్ని షార్ట్స్ అయితే అలాగే ఉంటున్నాయి. అంటే అంబేద్కర్ ఫోటో చూపించేది గాని, ఒక బుద్ధుడి విగ్రహం చూపించేది గాని, ఒక తలలేని విగ్రహం చూపించేది గాని, ఇలా ఒక మార్షల్ ఆర్ట్ స్టైల్ ఏముంటుంది కదా! ఆ ఒక విషయం అయితే ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. సినిమాకి మెయిన్ పిల్లర్‌గా చూసుకుంటే ఇద్దరే ఇద్దరు. ఒక సైడ్ చూసుకుంటే 'ధ్రువ్ విక్రమ్' ఇంకో సైడ్ చూస్తుంటే అతని తండ్రి 'పశుపతి.' వీళ్ళు చుట్టూనే వీళ్ళకి అనుగుణంగానే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం అయితే ఉంది. వీళ్ళు పెర్ఫార్మన్స్ అయితే ఇరక్కొట్టేసారు. ఎందుకంటే ఒక కబడ్డీ ప్లేయర్ ఎలా ఫిజికల్‌గా ఫిట్ ఉంది. అదే విధంగా పెర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే ఇతనికి వీళ్ళ తండ్రికి కొడుకుకి జరిగే సీన్ గాని, అదే అనుపమకి ఈయనకి జరిగే సీన్ గాని, బస్సులో ఒక సీన్ తన ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి అయితే చాలా గొప్ప రేంజ్‌లో వేరియేషన్ అయితే ఉంది. 'పశుపతి' కూడా ఎక్సలెంట్‌గా చేశాడు. 'సార్పట్టా' మూవీ తర్వాత ఈ మూవీదే ఆయన యాక్టింగ్ యొక్క పీక్స్ అయితే ఎక్సలెంట్‌గా అయితే ఉండింది. తన కొడుకొచ్చేసి ఆ ఒక విషయాన్ని అంటే ఆ కబడ్డీ పోటీలో అయితే తన పేరు లేకుంటే ఎలాంటి ఉంటుందని ఆ ఒక విషయాన్ని అయితే ఎక్స్‌ప్రెషన్‌లో గాని, యాక్టింగ్ వైస్ కానీ ఎక్సలెంట్‌గా అయితే పెర్ఫార్మ్ చేశాడు. సో అంతే గాకుండా 'రజిషా విషయం' గాని, 'అనుపమ పరమేశ్వరన్' గాని వాళ్ళ వాళ్ళ రోల్‌కయితే చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా అయితే సూట్ అయ్యారు. అదే విధంగా 'లాల్' గూడా బాగానే పెర్ఫార్మ్ చేశాడు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ అయితే ఉంది. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోతుంది. ఈ సినిమాకి ఏ ఒక్క టోన్‌ని సెట్ చేయాలో వీళ్ళిద్దరైతే పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ చేశారు. ఎందుకంటే ఆ ఒక మూడ్‌నయితే ఈ మూవీ కోసం వీళ్ళైతే భలే సెటప్ అయితే చేశారనుకుంటా. అంతే గాకుండా కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటది. బాగానే ఉండింది. టెక్నికాలిటీ వైస్ నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది. సినిమాలో నాకు మైనస్‌గా ఏమనిపించింది స్టార్టింగ్‌లోనే 'ధ్రువ్ విక్రమ్' అయితే జపాన్ అయితే కబడ్డీ కోసం అయితే వెళ్తాడు. వాళ్ళ అక్కతో ఫోన్ చేసి మాట్లాడతాడు. కట్ చేస్తే స్టోరీనైతే చెప్పుకుంటా వస్తారు. ఓన్లీ క్యాట్స్‌కి మాత్రమే అనిపిస్తుంది. మనకైతే తెలిసిపోతుంది వీళ్ళైతే బతుకుతారప్ప ఫ్యూచర్‌లో కనబడి మాట్లాడుకుంటారు గానీ, మూడయితే మనకి వచ్చేస్తుంది. ఫ్యూచర్‌లో జరిగేదంతా ప్రెజెంట్‌లోనే చూపిస్తుంటాయి. మళ్ళా ఫ్యూచర్‌లో జరిగే విషయాన్ని చూస్తున్నప్పుడు ప్రెజెంట్‌లో మనకి ఎట్ట థ్రిల్ అయితే వస్తుంది. ఈ యొక్క ఎడిటింగ్ ప్యాటర్న్ అయితే అయితే మార్చమల్ల. ఎందుకంటే ప్రీవియస్‌గా 'లాల్' మరియు 'అమీర్' అయితే ఇద్దరు విలన్సే గానీ, ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు చాలా మంచోళ్ళుగానైతే కనబడిస్తారు. బట్ బయట మాత్రం విలన్స్‌గా అయితే వాళ్ళని చూపించారు గానీ, కోర్‌గా చూస్తే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఐడియాలజీ చాలా మంచిగానే అయితే నాకైతే ఫీల్ అయింది. హీరోకి, విలన్‌కి ఏం కాన్ఫ్లిక్ట్ జరిగింది? అసలు ఎందు గురించి వీళ్ళిద్దరు ఇంతలా అయితే చంపుకునే అంత కసితో అయితే ఉన్నారనే విషయాన్ని అయితే ఎక్కడ డైరెక్టర్ ప్రాపర్‌గా అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. నాకదే అనిపించింది. ఇంకోటి ఇది వాళ్ళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.